హాయ్ హలో అండి. ఈరోజు మీకు నేను వంకాయ కారం ఎలా తయారు చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్గా ఒక బాండీ తీసుకోవాలి, అందులో పల్లీలు వేసుకోవాలండి. మనం వంకాయ కారం మొత్తం ఈ పల్లీలతోనే చేస్తాము. సో వంకాయలు ఎన్ని తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఈ పల్లీలు అనేది తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా త్వరగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ వేగిపోయినాయి చూసారా పల్లీలు, వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను వంకాయలు చూపిస్తున్నాను చూసారా, ఈ టైప్ వంకాయలు తీసుకోవాలండి. ఇవైతే చాలా రుచిగా ఉంటాయి. అలాగే లేతగా తీసుకోండి వంకాయలు అనేది. ఇప్పుడే ఇక్కడ మీరు పుచ్చున్నాయేమో ఒకసారి చెక్ చేసేసుకోండి. అన్ని వంకాయలు ఇలాగే నిలువున కోసుకోవాలండి. మొత్తం వంకాయలు ఒకసారి నీళ్ళల్లో ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందాక మనం పల్లీలు చూపించాం కదా, ఆ పల్లీలు, ఉప్పు, కారం, చున్నులపాయి, జీలకర్ర వేసి పౌడర్ చేసుకోవాలి. ఇందాక ఇలా కోసిన వంకాయల్ని వాటిల్లో ఈ పౌడర్ని కూర్చేసేసి మనం నూనెలో వేసేయాలండి. ఇలా ఇప్పుడు తగినంత పసుపు, ఒక గుప్పెడు కరివేపాకు. కరివేపాకు ఈ వంకాయ కారానికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఒకసారి ఇలా కలబెట్టుకోండి. ఒక 5 మినిట్స్ స్లిమ్లో పెట్టండి. ఇప్పుడు ఇందాక మిగిలిపోయిన కారం ఉంది కదండి, ఆ కారాన్ని మొత్తాన్ని ఈ వంకాయల మీద వేసేసేయండి. ఒకసారి ఈ కూర మొత్తాన్ని కలిదిప్పేసేయండి. ఎందుకంటే నూనెలో ఈ కారం కూడా వేగి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాని మీద ఒక మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసేయండి. ఈ కూర మొత్తం మనం సిమ్లోనే చేసుకుంటామండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత తెరిచి చూడండి. కూర కొంచెం వేగిపోయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ మాడకుండా కలబెట్టేసేసి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పెట్టేసేయండి.
ఒక 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి. ఒకసారి కూర మొత్తం తిప్పేసేసుకొని గెంటెతో ఆ వంకాయని మనం నొక్కితే అది బాగా మెత్తగా అయిపోయినట్టు మనకు కనిపించిద్దండి. ఇప్పుడు వంకాయ వేపుడు అయిపోయినట్టు. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టేసేసుకోండి. వేడి వేడి వంకాయ వేపుడు రెడీ. ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పప్పుచారులోకి, పప్పులోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ వంకాయ కారం. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.